ప్రధానంగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ని ఈరోజు వారే చేసినట్టు ఈరోజు వారికి అనుకూల మీడియాలో కథనాలు చూపిస్తూ, అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎప్పుడో 2014 ముందు ప్రజాసభల్లో ఆయన ఏదో మాట్లాడినట్టు, అప్పుడు ఆయన అనుకూలంగా లేరు అని ఈరోజు పత్రికల్లో కథనాలు మనందరం చూడడం జరిగింది. కానీ వాస్తవానికి భోగాపురం ఎయిర్పోర్ట్కి అన్ని అనుమతులు జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే రావడం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన 2023 మే నెలలో దానికి శంకుస్థాపన చేసి ఆల్మోస్ట్ ఆల్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో కొంత పాటు తప్పించి మిగతా ఏదైతే ఎయిర్పోర్ట్కి సంబంధించి కార్యకలాపాలు ఉన్నాయో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు చేసింది ఏంటంటే, చుట్టూ ఏదో చిన్న మిగిలిపోయిన ప్రహరీ గోడ కట్టేసి మేమే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము పూర్తి చేసామని చెప్పి మోడీ గారిని పిలిపించుకొని ఈరోజు ఈ శంకుస్థాపనని ఇంకా హైప్ తెచ్చుకోవడానికి జాతీయ స్థాయిలో ఒక పథకం ప్రకారమే వీళ్ళు ఈ యొక్క ప్రారంభోత్సవాన్ని ముందుగానే వారు అనుకూల పత్రికల్లో ముందు మీడియా ద్వారా లీకులు చేయించి ప్రధానమంత్రి వస్తారని చెప్పి వీరే ప్రధానమంత్రి గారిని కూటమిలో ఉన్నారు కాబట్టి పిలిచి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ని మరొకసారి చోరీ చేసి వారి అకౌంట్లో ఈ కూటమి ప్రభుత్వం వేసుకుంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం.